సర్ ప్రక్రియ గత రాత్రితో ముగిసింది. సిస్టమేటిక్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా డబుల్ ఓట్లు ఉన్నవాళ్ళు అలాగే మృతి చెందినటువంటి వాటిల ఓట్లను సైతం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. తొలగించే అవకాశాలున్నాయి. 2002 ఓటు హక్కు ఆధారంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేశారు. బిఎల్ఓలంతా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కసరత్తు చేసినటువంటి విషయం విదితమే. ఇటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ఈ 4 జిల్లాల పరిధిలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 3,92,000 ఓట్లు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇవి గల్లంత అయినట్టుగానే భావించవచ్చు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ సమయం ఇస్తారు. 17 నుంచి మళ్ళీ వచ్చే నెల 17వ తేదీ వరకు వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఏం కావాలి అనేది ఎవిడెన్స్ ప్రూఫ్ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫైనల్ లిస్ట్ అక్టోబర్ 19న వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు వారి యొక్క నాయకులు, కార్యకర్తలని అవేర్నెస్ ప్రక్రియ కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అర్హులైనటువంటి ప్రతి ఓటరు యొక్క ఓటు ఉండాల్సిందే, వారి ఓటు పోవడానికి వీల్లేదు, మీరు దగ్గరుండి ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపాలి అని చెప్పి దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి శిక్షణ సైతం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 3,92,000 మందిలో కొంతమంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇలాంటి కొన్ని సాంకేతికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక కొలిక్కి రావాలంటే 2002 ఆధారంగా ఉన్నటువంటి మ్యాపింగ్ ప్రక్రియకు ఇదంతా కూడా ముడిపడి ఉంది. ఇటు కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, సిరిసిల్ల, రామగుండం, పెద్దపల్లి, మంథని, మానకొండూరు ఇవన్నీ కూడా ఈ 12 హుజరాబాద్తో పాటు 12 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికైతే 3,92,000కు సంబంధించిన ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ అర్హులైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఓటు హక్కు ఉంటుందని ఇటు అధికారులు చెప్తున్నారు. రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలు అయితే దీనిపైన కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇదొక క్రమబద్ధీకరించడం అనేది మంచిదే. కానీ దీనికి సంబంధించి అయితే ఒక పూర్తి శిక్షణ పొందినటువంటి వాళ్ళు రంగంలోకి దిగినప్పటికీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి.